ఇదే అంశంపై డిబేట్లో మనతో మాట్లాడటానికి పుణ్యశీల గారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు మనతో ఉన్నారు. అలాగే సునీల్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం నాయకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో బొల్ల మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు మనతో జాయిన్ అవుతారు. అలాగే కిరణ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అవుతారు. అలాగే సుంకర కృష్ణవేణి గారు జనసేన పార్టీ నాయకురాలు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సునీల్ రెడ్డి గారు నమస్కారం. సునీల్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. పార్లమెంట్లో దీని మీద చర్చ జరిగింది. అయితే సునీల్ రెడ్డి గారు, మీరంతా విద్యార్థులు, విద్యార్థి దశ నుంచి భారతీయ జనతా యువ మోర్చాకి మీరు బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఇంత కీలకమైన బిల్లు, యువకుల భవిష్యత్తుకు సంబంధించిన బిల్లు మీద పరీక్షల లీకులు, ఆత్మహత్యలు ఇవన్నీ జరిగిన తర్వాత పార్లమెంట్లో చర్చ, బిల్లు పెట్టారు, మీరే పెట్టారు. విద్యామంత్రి రాజీనామా చేశారు, కొత్త విద్యామంత్రి వచ్చారు. ఆయనకి దీనికి సంబంధించి ఆయనకు పూర్తి అవగాహన లేదు. ఆయన అసలు వాళ్ళు మాట్లాడింది ఎవరంటే ఇతర మంత్రులు మాట్లాడారు. కిరణ్ రిజిజు గారు, లేకపోతే జితేంద్ర సింగ్ గారు. హోంమంత్రి, ప్రధానమంత్రి ఇద్దరు పార్లమెంట్లో లేరు, సభలో లేరు. అంటే ఇది దేనికి ఈ సంకేతం? ఇంత గందరగోళం జరిగి, చర్చలు జరిగి, 20 మంది ప్రాణాలు పోయి ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి ఒక బిల్లుని ప్రవేశపెడుతున్నప్పుడు దాని మీద ప్రతిపక్షాలు రైజ్ చేసిన అంశాలకు ఆన్సర్ చేయటం కానీ లేదు. ఈ మొత్తం ఆందోళన, విద్యార్థుల మీద జరిగిన దాడులు, జరుగుతున్న దాడులు, సునీల్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఢిల్లీ వీధుల్లో బజరంగ్ దళ్ విచ్చలవిడిగా ఈ ఉద్యమంలో పాల్గొన్న అందరి మీద భయంకరంగా దాడులు చేస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో మీరంతా చూస్తూ ఉన్నారు. కావాలంటే ఆ వీడియోస్ ప్లే చేస్తాం. పాయింట్ ఏంటంటే, కనీసం ఈ బిల్లు మీద హౌస్లో చర్చ అప్పుడు ఈ దాడులు, పోలీసులు చేసిన దాడుల మీద ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఢిల్లీ పోలీసుకి ఒక తాకీదు ఇచ్చింది. ఎందుకు ఇలా చేశారు, మీరు ఎందుకు శృతిమించారని చెప్పి ఢిల్లీ పోలీసుల్ని జాతీయ మానవ హక్కుల సంఘం అడుగుతూ ఉంది. సభలో హోంమంత్రి లేరు, ఎలా అర్థం చేసుకోవాలి? సార్, అందరికీ నమస్కారం. చెప్పండి. ఛానల్లో పాల్గొన్న ఇతర పార్టీ నాయకులకు, పెద్దలకు అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా 2 విషయాలు ఏంటంటే, మీరు ఇందాక చెప్పినటువంటి విషయాలు వాస్తవంగా ఈరోజు పార్లమెంట్ లో చర్చకు పెట్టినప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ చర్చకు ఎక్కడ కూడా సిద్ధంగా లేదు సార్. ఒకటి, ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీ ఇదే పేపర్ లీకుల గురించి మాట్లాడడం జరుగుతుంది. పేపర్ లీకుల గురించి ఆందోళన, దేశం మొత్తం మీద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ పేపర్ లీకేజ్లకు సంబంధించినటువంటి అంశం పైన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో భవిష్యత్తులో విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అటువంటి మళ్ళీ ఎక్కడ కూడా రిపీట్ అవ్వకూడదనే ఉద్దేశంతో పార్లమెంట్ లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టబోతుంది. అంటే దానికి సంబంధించిన యాంటీ పేపర్ లీక్ బిల్ పెట్టారు. దాని మీద ప్రియాంక గాంధీ మాట్లాడారు, రాహుల్ గాంధీ మాట్లాడారు, మోడీ, అమిత్ షా మాత్రం మాట్లాడలేదు. సునీల్ రెడ్డి గారు అంటే దాంట్లో ఇక్కడ 2 విషయాలు సార్. ఒకటి, మనకు మోడీ గారు, అమిత్ షా గారు మాట్లాడడం ఇంపార్టెంటా, లేకపోతే సమస్యకు పరిష్కారం కావాల్సింది ఇంపార్టెంటా, ఇది ఆలోచన చేసుకోవాలి సార్. ఒకటి, ఇప్పుడు మనకు దేశం మొత్తం మీద పెద్ద సమస్య ఇప్పుడు ఏంటంటే యాంటీ పేపర్ లీక్ బిల్లు. ఈ సమస్య మీద పెద్ద నాయకులు మాట్లాడాలి కదా. నా క్వశ్చన్ కూడా అదే. సార్, నేను ఇప్పుడు ఒకటేంటంటే, ఖచ్చితంగా మాట్లాడే సమయం వచ్చినప్పుడు 100% మాట్లాడతారు. మాట్లాడకుండా ఏముంటారు. ఎందుకంటే ఇంత పెద్ద బిల్లులు పెట్టినప్పుడు ఖచ్చితంగా. సునీల్ రెడ్డి గారు, మీరే అంటున్నారు ఇంత పెద్ద బిల్లు, దేశంలో అన్నిటికంటే కీలకమైన అంశం ఇదే అని మీరే అంటున్నారు. ఇంత పెద్ద బిల్లు అని మీరే అంటున్నారు. బిల్లు ఇవాళ పాస్ అయిపోయింది. ప్రతిపక్షాలు కొన్ని సవరణలు, సూచనలు చేశాయి. వాటి మీద సరే మీకు మెజారిటీ ఉంది కాబట్టి అవి పరిగణలోకి తీసుకోలేదు. కానీ జవాబుదారీతనం ఇవాళ పార్లమెంట్లో దీని మీద, విద్యార్థుల మీద జరిగిన దాడి మీదో, లేకపోతే అసలు లీకుల మీదో ఇంత ప్రధాని 2 సార్లు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు కానీ సభలో మాట్లాడరా సునీల్ రెడ్డి గారు? మీకేమనిపించట్లేదా? అంటే సార్, నేను ఇక్కడ మీకు ఒక విషయం ముందు పెడతాను సార్. అంటే ప్రధానమంత్రి గారు మాట్లాడలేదు అనే విషయం మీరు చెప్తున్నారు కదా. అయితే నేనేమంటానంటే, దీనికి నా వాయిస్ చెప్పండి. ఇప్పుడు దీంట్లో ప్రధానమంత్రి గారు ఈ సంఘర్షణ, ఈ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడే అనేక సార్లు ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన యువకుల గురించి, విద్యార్థుల గురించి అనేక సార్లు ట్విట్టర్ లో కావచ్చు, లేకపోతే జూమ్స్ లో కావచ్చు, వాట్సాప్ కాల్స్ లో కావచ్చు, మనం మాట్లాడే విషయం మీకు అందరికి తెలుసు. దాంట్లో క్లియర్ గా మాట్లాడి, ఖచ్చితంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు, యువత యొక్క భవిష్యత్తే మేము దాని గురించి ముఖ్యమైన ప్రాముఖ్యత, మొదటి అంశంగా మేము భావిస్తున్న విషయాన్ని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. అదే సార్, ప్రధాని ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడారు, మీ నాయకులు ప్రధాని ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడారు, మీ నాయకులు కూడా సభలో ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా భాషలోనే మాట్లాడారు. ఏంటి ఎంఐఏ మిస్సింగ్ ఇన్ యాక్షన్, లేకపోతే LOL, ఈ సోషల్ మీడియాలో జంజీ భాష
ఆయన చెప్పారు, మంత్రులు ఎంపీలు మాట్లాడారు. కానీ ట్విట్టర్లో, యూట్యూబ్లో, లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడటం వేరు, ప్రజలు ఎన్నుకున్న సభలో మాట్లాడటం వేరు. సునీల్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను ఏమంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి సభలో ఖచ్చితంగా పెద్దలు మాట్లాడతారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడంలో ప్రధానమంత్రి గారి యొక్క అభిప్రాయం తీసుకొని ఉండరా, లేకపోతే హోంమంత్రి గారి యొక్క అభిప్రాయం తీసుకొని ఉండరా? ఖచ్చితంగా తీసుకుంటారు కదా. దాంట్లో ఇక్కడ నేనేమంటానంటే సార్, ఖచ్చితంగా గతంలో మేమేమంటే ఇప్పుడు మీరు అడిగారు, నేను ఏం చెప్తానంటే గత ప్రభుత్వంలో అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీని ఈ దేశాన్ని పరిపాలించింది. ఎన్నిసార్లు పేపర్ లీకేజీలు జరగలేదు. కానీ ఏ రోజైనా పేపర్ లీకేజీలు జరిగిన తర్వాత ఆ పేపర్ లీకేజ్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి బిల్స్ పెట్టడంలో కానీ ఏవైనా జరిగాయా? కానీ మేము చెప్తున్నాం సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేపర్ లీకేజ్ జరిగినటువంటి విషయం ఏదైతుందో దాన్ని సంఘటన పెట్టిన తర్వాత వెంటనే మా సైడ్ నుంచి ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలాగా స్ట్రాంగ్ యాంటీ పేపర్ లీక్ బిల్ ఒకటి తీసుకొచ్చాం. దానికి సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వెంటనే ఏర్పాటు చేశాం. అయ్యర్ సంబంధించినటువంటి ఒక పెనాల్టీ సిస్టమ్ తీసుకొచ్చాం. క్విక్ జడ్జిమెంట్ తో దాన్ని తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేశాం సార్. దాన్ని తీసుకొచ్చిన చట్టంలో మేము పెట్టాం. నేనేమంటే గత 60 సంవత్సరాల్లో 2004లో ఒక పేపర్ లీకేజ్, 2006లో ఒక పేపర్ లీకేజ్, 2007లో ఒక పేపర్ లీకేజ్, 2008లో వాళ్ళ హయాంలో 22 లీకులు లేనని మీరు చెప్తున్నారు, మీ హయాంలో 152 లీకులు లేనని వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇక్కడ నేను ఒక విషయం మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను సార్. కొన్ని లీకేజీలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా, అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా, లేకపోతే ఇతర ప్రభుత్వం ఉన్నా కూడా కొన్ని ప్రభుత్వాల్లో లీకేజీలు సహజంగా జరుగుతుంటాయి. వాటిని ప్రభుత్వానికి ఆమోదించాలంటే ఎలా సార్? ప్రభుత్వానికి పిల్లలు చదివి పరీక్షకు వస్తారు, అన్నిటికీ విద్యాశాఖ ఉంటుంది, లేదంటే పరీక్షలు నిర్వహించడానికి మానవ వనరుల శాఖ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధం లేదంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి జనం? ప్రభుత్వానికి సంబంధం లేదంటే అంటే లీకుల విషయంలో సార్, పేపర్ లీక్ అయ్యేటప్పుడు ఇప్పుడు ప్రభుత్వానికి తెలిసి మంత్రి గారికి చెప్పి మంత్రి గారి హస్తం ఉంటుందన్న విషయంలో ఏమాత్రం ఎవరు అందరూ సార్, మీ హయాంలో వాళ్ళ హయాంలో మంత్రి గారి అంటే నేనేమంటాను సార్, ఇప్పుడు జాతీయ సంస్థకు సంబంధించినటువంటి జాతీయ పరీక్షల్లో అవి లీకల్ అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్షలు కొన్ని ఉంటాయి సార్, దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తుంటాయి. అటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని పట్టించడం కరెక్ట్ కాదు. మళ్ళీ వస్తాను సార్. నేను బిల్ అయితే పాస్ అయిపోయింది, ప్రధాని హోంమంత్రి మాట్లాడలేదు సార్. వాళ్ళకి అభిప్రాయాలు ఉండొచ్చు, వాళ్ళ సూచనలు ఉండవని ఎవరు అన్నారు, కానీ వాళ్ళు మాట్లాడుంటే బాగుండేది అన్నది అభిప్రాయం.